పెళ్లి చేసుకున్న అమ్మాయి ఫోటోలు చూపించినారంట, ఏమి అనిపించలేదంట ఆయనకు. 3 గంటల దాకా కూర్చొని పెట్టి ఎవరు జోగి రమేష్ గారి అనుచరులు, చెంచాలు, పాలేరులు ఉంటారు కదా, 3 గంటల దాకా కూర్చొని పెట్టి బ్రెయిన్ వాష్ చేసి ఆయనకి పెళ్లి చేశారంట. అప్పుడు వాడు ఒప్పుకుంటున్నాడు, నిజం నా వల్ల కాదురా నైనా, ఇది నాతో అయ్యే పని కాదు, ఇది నాకు అంత శక్తి సామర్థ్యాలు లేవు, నాకు వద్దని వాడు ఒప్పుకుంటే, అంటే కన్నా తల్లిదండ్రికి తెలియదా మరి తీగలు ఉన్నాయా, తీగలు కాలిపోయినాయా, బలు పని చేస్తాదా, పని చేయదా? నమస్కారం ప్రజలారా. జోగి రమేష్, మరి జోగి రమేష్ది ఇంతకుముందు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల్లో వాళ్ళ కొడుకు మరి విషయం అదే, పిలిమెంట్లు బల్బు ఉన్నా కానీ పిలిమెంట్లు పోయినాయి, అది మరి తీగలు తెగిపోయినాయని మరి వివిధ మాధ్యమాల్లో మరి అదే విధంగా రకరకాలుగా అందరూ కూడా చెప్తారు. రకరకాలైనటువంటి వీడియోస్ కూడా బల్బు ఉన్నది కానీ తీగలు లేవు, పిలిమెంట్లు కాలిపోయినాయని చెప్పి అది చూసేదానికి మాత్రమే బల్బుగా ఉన్నదని కూడా మరి రకరకాలుగా మరి వచ్చినటువంటి కథనాల మేరకు, సరే మనం ఎందుకులే అబ్బాయి, ఏదో వాళ్ళ కుటుంబ విషయాలే మనం ఎందుకులే మాట్లాడడం అని కూడా మనం దాని మీద స్పందిలా. మరి అదేవిధంగా చూసుకుంటే ఒక వీడియో కూడా వైరల్ అవుతూ ఉన్నది. అంటే ఇంతకుముందే అంత ఈ రోజునే మరి వీడియో కూడా బయటకు వచ్చినటువంటి తరుణంలో మరి ఏం మాట్లాడుతున్నాడు, ఏంది కథ అనేది మనం ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చూడండి, ఆ తర్వాత మనం వీడియోని మళ్ళీ విశ్లేషణ చేద్దాం. ఎందుకంటే ఈడ మతాల మధ్య, అంటే మత మార్పిడులు చేస్తున్నటువంటి, అంటే జోగి రమేష్ కుటుంబంలో జోగి రమేష్ కొడుకు చేసుకున్నటువంటి అమ్మాయిని, హిందువుగా ఉండేటువంటి అమ్మాయిని క్రైస్తవులుగా మార్చాలని చెప్పి, క్రైస్తవ మతంలోకి దించాలని ఏ విధంగా వాళ్ళు వ్యాఖ్యలు చేసినారు, వాటిని కూడా మనం చర్చించేటువంటి ప్రయత్నంలో భాగంగా ముందు పకోడీగాడు ఈడికి మళ్ళా ఈ అవులేగాడికి ఈయన అమెరికా నుంచి వచ్చితే, జోగి రమేష్ మంత్రిగా ఉన్నప్పుడు మరి ఎయిర్పోర్ట్ నుంచి వాడి ఇంటి దాకా పెద్ద ర్యాలీ పెట్టాడు. ఈడు ఏమిగా సాధించినాడో ఏవో ఆడ చూసే పిలిమెంట్లే లేవు, బల్పునాది పిలిమెంట్ కాలిపోయింది. అది ఈడు బతుకు చరిత్ర చూద్దాం. గతంలో ఈయన గురకా మొహవాడు అన్నాడు రఘురాంకిశోరాజు. ఈడికి గురకా మొహం ఎట్టొచ్చింది అనేది ఇది పెద్ద ఆశ్చర్యం అయిపోతా ఉన్నా. సరే, ఏది ఏమైనప్పటికీ ముందు ఏం మాట్లాడతాడో ఇందాం, చెప్పరా. కూర్చోబెట్టి నైట్ 3 గంటల వరకు కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేసి నాకు ఈమె ఫోటోలు చూపించాను ఏమనిపించలేదు. చూడండి, ఏమంటే పెళ్లి చేసుకున్న అమ్మాయి ఫోటోలు చూపించినారంట, ఏమి అనిపించలేదంట ఆయనకు. 3 గంటల దాకా కూర్చొని పెట్టి ఎవరు జోగి రమేష్ గారి అనుచరులు, చెంచాలు, పాలేరులు ఉంటారు కదా, 3 గంటల దాకా కూర్చొని పెట్టి బ్రెయిన్ వాష్ చేసి ఆయనకి పెళ్లి చేశారంట. అప్పుడు వాడు ఒప్పుకుంటున్నాడు, నిజం నా వల్ల కాదురా నైనా, ఇది నాతో అయ్యే పని కాదు, ఇది నాకు అంత శక్తి సామర్థ్యాలు లేవు, నాకు వద్దని వాడు ఒప్పుకుంటే, వీళ్ళు అంటే కన్నా తల్లిదండ్రికి తెలియదా వీళ్ళలో విషయం ఉన్నదా, విషయం లేదా, మరి తీగలు ఉన్నాయా, తీగలు కాలిపోయినాయా, బలు పని చేస్తాదా, పని చేయదా, ఏందనేది కన్నా వాళ్ళకి తెలుస్తుంది కదా. అయినప్పటికీ కూడా 3 గంటల దాకా కూర్చొని పెట్టి బ్రెయిన్ వాష్ చేసి వాడికి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత పూర్తిగా ఉండండి, మీరు వినండి. ఓడి చెప్తాడు, నువ్వు చేసిన తప్పురా హౌలే, నువ్వు చేసావురా తప్పు రే జోగి రమేష్ గారు, నువ్వు చేసావురా, నాకు వద్దురా స్వామి అంటే నాకు ఈ పని చేసావు, నన్ను ఇబ్బంది పెట్టొద్దు, నన్ను ఇబ్బంది పెట్టే పనులు మీరు చెయ్యొద్దు నాయనా తండ్రి అంటే నువ్వు వినకుండా చేసావురా స్వామి అని ఓడి ఇన్నర్ ఫీలింగ్ అందరూ ఉన్నారు కాబట్టి ఆ మాట చెప్పలేడు. కాబట్టి నేను చెప్తా ఉన్నా అబ్బా, అది చెప్తా చూడండి, నువ్వు చేసావురా నన్ను నాశనం చేశావు నలగరలో. సరే, ఏదో ఇంట్లో గుట్టునట్లే అంట, సరే నాకు ఫీజు ఉన్నదా లేదా అనేది మీకే తెలుసు, ఇప్పుడు ప్రపంచం అంతా తెలిసిపోయింది ఈయన పనికిరాడని అని చెప్పి అంటున్నాడు. మరి నేను వీడియో చూసేటువంటి వ్యక్తులు ఎవరు కూడా వేరే ఉద్దేశంగా మీరు ఆలోచన చేసుకోండి, కానీ నేను వేరే రకంగా మరి దాన్ని ఉద్దేశపూర్వకంగా ఏం జూమ్ చేసి మన సాక్షి ఛానల్ చూపించినట్టు నేను చూపించలేదని కానీ నేను సందర్భంగా చెప్తున్నా. అది జరిగిందే, ఆ వీడియో బయటకు వచ్చిందే, మనం మాట్లాడతాం. చెప్పు. వాళ్ళకి తెలియాలి కదా, నువ్వు చెప్పు. ఆయన చిన్న పౌరసం లేదు వాడికి మళ్ళాను, అంటే కోపం చూడండి, అంటే పిలిమెంట్లు లేకపోయినా కూడా ఆ విధంగా కోపం వచ్చాదిగా.
అంటే మరి మనకు తెలియదు కదా. అంటే ఫిలిమెంట్లు లేని వాళ్ళు కూడా ఈ విధంగా కోపం వచ్చాది అని అంటే మరి రావచ్చని అనిపిస్తా ఉన్నది ఇది చూస్తూ ఉంటే. మరి ఇంతటి రాజకీయ చరిత్ర, మరి ఈ విధంగా కల్తీ లిక్కరు, కల్తీ సారాయి తయారు చేసి డబ్బంతా సంపాదించి, అవినీతిగా సంపాదించి, అగ్రిగోల్డ్ భూములు దొబ్బేసి సంపాదించి మరి ఎందుకురా, ఏం ఉపయోగం అంట. ఆడు ఫిలిమెంట్లు లేనోడికి ఎందుకు, ఎంత డబ్బులు ఉంటే ఏమి చేయలేను కదా, యాడ్సనే కదంగా. వారని పాసుగోళ్ళారా, వీడి మళ్ళా కోపం, అమ్మ చిన్న కోపం రావడం. ఫిలిమెంట్లు లేని వాళ్ళందరూ కోపడేదే, అర్థం కాలా. ఫిలిమెంట్లు ఉన్నవాడు ఏదో ఒక రకంగా సర్దుకుంటాడు, ఏదో ఒక రకంగా సర్ది చెప్తాడు. ఫిలిమెంట్లు కాలిపోయిన వాళ్ళల్లా కోపడేదే, కొట్టేదే, అన్నీ చేసేదే. అది ఇంకా దాన్ని బట్టి మనం అర్థం చేసుకో. ఆడ ఆర్చలేక ఇంక ఈ విధంగా మాట్లాడటం, అది కథ. చెప్పు అమ్మా, నీ గుడుగాల నీకు చిన్న రోషము, చిన్న కోపము, చిన్న పౌరుషం కాదు కదరా. నీ మొహం, నువ్వు వాడు మొహం చూసేప్పుడు అనుకోవాల్సింది వీడికి లేదురా స్వామి అని ఫిలిమెంటో. చూడు మళ్ళా పైకి ఎక్కినాడే, ఇది ఇంకొక రోజు వీడియో ఉన్నట్టున్నది. పైకి ఎక్కినాడు, వద్దురా నైనా వద్దురా స్వామి, మీ కాళ్ళు పట్టుకో. ఓడిది ఏం తప్పు లేదు బా, జోగి రమేష్ డబ్బు వచ్చాది, నేను మంత్రిగా ఉన్నా, 2 తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలియాలా నా కొడుకు పెళ్ళయిందని. వాడిని అవలేం చేయాలా, వాడిని అవలేం చేశాడు. వాడు ముందుగానే దేనికి పనికిరాని తీసుకొని పెళ్లిపీటల మీద కూర్చోబెట్టి, ఓరే స్వామి మేము బాగా చూసుకుంటాము, మేము బాగా సాక్కుంటాము పిల్లనింట్రా అంటే ఎవరు హీరో? ఇటాటి అవులేగాళ్ళకి, ఇటాటి పకీరుగాళ్ళకి, ఇటాటి ఫిలిమెంట్లు లేని వాళ్ళకు అందరు ఇచ్చేది, ఆమెను ఏడిచేది దేవుడికి ఎగమల్లి. జరుగుతున్నాయి సమాజంలో, ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి బా. ఏం చేస్తాం దానికి, ఏమి చేయలేము. చెప్పుగా వాళ్ళ ఆయన మీదకి చూడు, నువ్వు చెప్పా అంటున్నాడు. చెప్పు ఇంకా బ్రెయిన్ వాష్ చేపించి, నేను చెప్పా నాకు వద్దని నన్ను బ్రెయిన్ వాష్ చేపించి నన్ను తీసుకొని పోయి పెళ్లిపేటల మీద కూర్చొని పెట్టామని చెప్తాడు చూడు. ఇంకా చూడండి, ఇది ఏ విధమైనటువంటి తంతుగా ఉన్నదో ఒకసారి ఆలోచన చేయండి ప్రజలారా. మరి అదే విధంగా వీళ్ళు ప్రభువుని కొలుచారు, మరి యేసు ప్రభువుని కొలిసేటువంటి వ్యక్తులు. ఆ అమ్మాయి హిందువులు, మరి ఇంట్లో దీపారాధన చేయకూడదా? ప్రతిరోజు ఇంట్లో ఉదయాన సాయంత్రం దీపారాధన చేసుకొని అగరబత్తీలు వెలిగించుకొని దేవుడికి దండం పెట్టుకునేది మన యొక్క ఆచారం. ఖచ్చితంగా అందరూ కూడా పాటించారు. మరి అదేవిధంగా ఇంట్లో అగరబత్తీలు వెలిగిస్తే శవమ్మ ఎత్తుకొని పోయేటప్పుడు వచ్చే వాసన వస్తుంది. ఇంకొక రకంగా ఇక్కడ కడ్డీలు వెలిగకూడదు, కర్పూరం వెలిగకూడదు, మన ఇంట్లో ఇది చేయకూడదమ్మా, మనం ప్రభువుని నమ్ముకోవాలమ్మా అని వాళ్ళ అత్త చెప్పటం. ఈ విధంగా మత మార్పిడ్లు ఇంకొక రకము. ఈడ విషయమే లేదు, వీడికి ఫిలిమెంట్లే కాలిపోయినాయి. ఫిలిమెంట్లు కాలిపోయినోడికి ఇచ్చి పెళ్లి చేసినారు. మళ్ళా ఆ సమన్నే మళ్ళా దేవుడు ఏమన్నా రోజు వీడియోలో చెప్తా ఉంటారు ప్రజలారా, మనం ఇదేం తప్పుగా ఏం కాదు. నా గ్యాస్ అయిపోయిందని ప్రభుతో ప్రార్థన చేసి గ్యాస్ వచ్చింది, ఇబ్బంది లేదు నాకు గ్యాస్ ప్రభు ఇచ్చినాడు. రీఛార్జ్ అయిపోతే ప్రభు అని ప్రార్థన చేసుకుంటే రీఛార్జ్ వచ్చింది అని చెప్పి ఇన్ని చెప్పినారు కదా. మరి మనోడికి కూడా ఫిలిమెంట్లు రావాలని చెప్పి ప్రార్థన చేసుంటే బాగుండు కదా అనేది నా పర్సనల్గా నా అభిప్రాయం. అంటే వేరే విధంగా ఈడ నేను మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి వ్యాఖ్యలు కాదు, దయచేసి గమనించండి. నేను ఈడే మతాల మధ్య చిచ్చు పెట్టే వ్యాఖ్యలే కాదు. ఈ వివిధ మాధ్యమాల్లో డిజిటల్ మీడియాల్లో వచ్చేటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూసే నేను చెప్తున్నా. గ్యాస్ అయిపోతే అయిందన్నారు, రీఛార్జ్ వచ్చిందన్నారు, డబ్బుల్లో పర్సు వచ్చిందన్నారు కదా. మనోడికి ఆ ఫిలిమెంట్లు కూడా తీగలు కూడా కదిలిచ్చేట్టుగా ప్రార్థన చేయాల్సింది గట్టిగా. మరి ఆమె వచ్చుంటే ఏమన్నా చేసిందిరో మరి ఎట్లో అది తెలియదు. సరే, ఏది ఏమైనప్పటికీ మరి వాడేమో వాడు ఒప్పుకుంటున్నాడు, నాకు విషయం లేదు, నాకు విషయ పరిజ్ఞానం లేదు, నేను ఫిజికల్గాను లేదంటే ఇంకొక రకంగాను సంతోషపెట్టలేకపోయినాను, నాకు ముందే ఇంట్రెస్ట్ లేదు. మా నాయన ప్రోద్బలంతో మా నాయన బ్రెయిన్ వాష్ చేసి ఇప్పుడు ఈ పాపాన్ని కాదు, ఇప్పుడు దీనికి అంతా బాధ్యతవుడు ఈ గురకా మొహపోడే. రఘురామకృష్ణరాజు ఎప్పుడో చెప్పినాడు ఈ గురకా మొహమోడు అని చెప్పి. మరి ఈ గురకా మొహం ఎంటొచ్చిందో ఏవో. సరే, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా,
మరి ఎవరైనా కూడా ఆడబిడ్డలు కలిగినటువంటి వాళ్ళు ఈ వీడియో చూసేవాళ్ళు మరి ఎదుటోళ్ళు మరి డబ్బులు ఉన్నాయి, అధికారం ఉన్నది, మరి బాగా ఆస్తులు ఉన్నాయి, పాస్తులు ఉన్నాయి అని చెప్పి ఇచ్చే ముందుగా, మన అమ్మాయిని ఇచ్చే ముందుగా మరి ఆయన ఎటువంటి వ్యక్తి, ఆయన ఏందనేది ఒకసారి ఆలోచన చేసుకొని ఇయ్యండి. మరి సమాజంలో ఎంతోమంది ఎన్నో విధాలుగా ఇబ్బంది పడతా ఉంటే కొంతమంది ఈ విధంగా కూడా ఉన్నారని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ మరి ఈ వీడియో చూసినటువంటి వ్యక్తులందరూ కూడా మరి జోగి రమేష్ కొడుకు మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో వాటి మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.